మొదటి అధ్యాయం. మనము చదువుతున్న వాక్య భాగమే మళ్ళీ మొదలు పెడదాం. అదే మాటలు, అవే వచనాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 33వ వచనం నుండి చదువుతాను. అయిపోయిన తర్వాత స్నాక్స్ ఈరోజు సంతోష వారి కుటుంబ తరపున ఏర్పాటు చేశారు. 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి, నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చెదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి, నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడవైన దేవా, అద్భుతమైన మీ సన్నిధి, మీ సహవాసము, మీ కృప మాకు అనుగ్రహించి ఉండగా స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభువా. ఆత్మరూపివిగా మా మధ్య ఉన్నారు, సంచరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. పరిశుద్ధాత్మ శక్తితోనూ బలముతోనూ జ్ఞానముతోనూ నింపండి. ఈ సమయంలో ప్రభువా మీ కృపాస్తాలకు అప్పగించుకొని మీ మాటలు వినడానికి, మీరు మాట్లాడుచుండగా ఆలకించడానికి మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి అల్లరులు తొలగించండి, ప్రతి అపవాది కుయుక్తులను లయపరచండి. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీ ఆత్మ ఆధీనములో కాపాడుచు బలపరిచి మీ మాటలు వినడానికి సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. నన్నును మీరు బలపరిచి వాడుకొనండి. మీ నోటికి బూరగా వాడుకొనుటకు ప్రభువా యోగ్యుడనుగా మీరు ఎంచుకున్నందుకు స్తుతిస్తున్నాను. అర్హమైన పాత్రగా తీర్చిదిద్దండి. మీ కృపాస్తాలకు అప్పగించుకొని నిలిచి ఉండగా మీరు అందించే ప్రతి మాటలు యథార్థముగాను నిజముగాను మీ మాటలు పలుకుటకు కృపచూపుమని వేడుకుంటున్నాను. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానించడం ప్రారంభించాము. చాలా వారాలుగా ఇక్కడే నిలిచి మనము ధ్యానించడానికి దేవుడు అనేక ఆత్మీయమైన సంగతులను మనకు నేర్పుతూ ఉన్నాడు. వెనకాల ఉండడం మంచిదే కానీ అల్లరి రావద్దు అక్కడి నుండి. సో లాస్ట్ బెంచెస్ ఉన్నవాళ్ళు స్కూల్లో కూడా కొంత డిస్టర్బెన్స్కు కారణమవుతారు. అలాగ ఉండకుండా దయచేసి మీరు చాలా శ్రద్ధగా వినండి. పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే కొంతసేపు బయటకు తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. దాంట్లో సందేహం ఏం లేదు. కొందరి పిల్లలను మనము ఎక్కువగా ఆపలేము, ఆపితే ఏడుస్తారు, డిస్టర్బ్ చేస్తారు. ప్రభువే వారిని
సరి అయిన విధంగా మార్చేదాకా మనము సహించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మోయాబు మైదానములో మనకు ఒక మంచి పాఠం దొరికింది. మోయాబు మైదానములో ఇశ్రాయేలీయులు, ఆ మైదానములో సంభవించిన వాటిలో మనం అనేక పాఠాలు నేర్చుకుంటున్నాం. మోయాబు మైదానం ఈజ్ ద లాస్ట్ డెస్టినీ బిఫోర్ క్రాసింగ్ జోర్డాన్. యోర్దాను నది దాటక ముందు ఆఖరిగా వారు స్థిరపడిన నిలిచిన స్థలం ఏంటంటే మోయాబు మైదానములో. ఇక వారికి ఎప్పుడో దేవుడు సెలవిస్తాడో, ఎప్పుడు సెలవిస్తాడో అది వారి చేతిలో లేదు. వారు లేచి బయలుదేరడం కానీ ఎక్కడైనా స్థిరపడడం కానీ వారి చేతిలో లేదు. అవునా కాదా చెప్పండి? తెలుసా? ఇది మనం నేర్చుకున్న సంగతే. సంఖ్యాకాండంలో ఇవి నేర్చుకున్నాం. ఎప్పుడు దేవుడు వారిని వెళ్ళమంటాడో అప్పుడు లేస్తారు. అంటే వెళ్ళమనడానికి సూచన ఏంటంటే మేఘము పైకి లేస్తుంది వారి మీద నుండి. అప్పుడు వారంతా సర్దుకోవాలి. ఇక ప్రత్యక్ష గుడారం ఎవరి పనులు వారు. అందుకే సంఖ్యాకాండం క్రమం అన్నాను. లేవీయులను దేవుడు ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారపు పనులు వారికే ఇచ్చాడు. వారిలో కహతీయులు ఉన్నారు, గెరారీయులు ఉన్నారు, ఇంకెవరు ఒక పేరు మరిచాను, జస్ట్ మనసులోనే ఉన్నది కానీ బయటికి రావడం లేదు. మెరారీయులు. వీరికి వేరువేరుగా పనులు ఇచ్చారు, వారికి సాధనాలు ఇచ్చాడు. కనుక ఎప్పుడు మేఘము లేస్తుందో వారు సిద్ధపడాలి. ప్రత్యక్ష గుడారాన్ని తీసేయాలి. ఎవరి పనులు వారు చేసుకుంటూ క్రమంగా వెళ్ళాలి. మళ్ళీ ఎవడంటే వాడు నేను ముందు, నాది అయిపోయింది, నేను ముందు వెళ్తా, నాది ఇంకా కాలేదు, నేను ఎన్నుకుంటా అనడానికి వీల్లేదు. మొదట యూదా పాలెము, యూదా ధ్వజముతో వారు నడుస్తారు. రెండవది రూబేను, తనతో ఇంకా 2 గోత్రాలు. దాని మధ్యలో ప్రత్యక్ష గుడారము చుట్టూ లేవీయులు. అర్థమైందా? ప్రత్యక్ష గుడారము చుట్టూ లేవీయులు. దాని వెనుక ఎఫ్రాయిము ధ్వజం, దాని వెనుక తర్వాత దాను అనుకుంటా లాస్ట్. ఇలాగూ దేవుడు ఒక క్రమములో వారిని బయలుదేరడానికి ఏర్పాటు చేశాడు. మేఘము పైకి లేవగానే ఇవన్నీ సదురుకోవడానికి ఎంత సమయం పడుతుందో చూడండి మీరు. 20 లక్షల మంది ఉన్నారు. మనం ఒక కుటుంబం సర్దుకొని 12:30కు రావాలంటే 1:30, 2 దాదాపు. ఒక కుటుంబాన్ని సర్దుకొని మనము రావాలంటే ఎంత సమయం పడుతుందో చూడండి. దేవుని పిల్లలు చాలా చురుగ్గా ఉండాలి. అందుకే ఇశ్రాయేలును గురించి, ఎబ్రీ స్త్రీలను గురించి ఐగుప్తీయులు సాక్ష్యం ఇచ్చారు. ఎబ్రీ స్త్రీలు మన వంటి స్త్రీలు కాదు, వారు చురుకైన వారు. ప్రొద్దున ఉదయం లేవగా ప్రొద్దున ఆరాధన ఉన్నదనగానే వారు ఇంకా పెందలక్కడ రాత్రిపూటని లేచేవారు. మనకి ఇక్కడ చాలా తీరికగా మధ్యాహ్నం ఆరాధన ఉన్నది కాబట్టి ఉండిపోయామండి. లేకపోతే ఇంతమంది వస్తురు లేదో. ఊర్లలో 8 గంటలకి ఆరాధన. కొన్ని ఊర్లలో 8 గంటలకి ఆరాధన చేస్తారు, 10-10:30కు ముగించుకుంటారు. యథావిధిగా దినంలో వారికి పనులు చేసుకోవడానికి స్వేచ్ఛగా ఉంటారు. కనుక ఇక్కడ గమనించవలసింది, ఇశ్రాయేలు ప్రజలు ఎంత క్రమముగా, ఎంత చురుగ్గా వారు బయలుదేరారు. అలాగ అక్కడ ఆఖరిగా మోయాబు మైదానములలో వారు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు దేవుడు వారికి సెలవిస్తాడో తెలియదు దాటాలని. దాని కొరకు కూడా మెలకువగా ఉండాలి కదా. ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో, ఎప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడో ల్యాండ్ ఇక బయలుదేరాలి. దానికి ఒక క్రమము లేదండి. కొన్నిసార్లు 2 రోజుల్లోనే దేవుడు మళ్ళీ లేపేస్తాడు అక్కడి నుంచి. లేవండి ఇక్కడి నుండి బయలుదేరాలంటాడు. కొన్నిసార్లు 2 నెలలు అయినా అక్కడే ఉంటారు. కొన్నిసార్లు 1 సంవత్సరం కూడా అక్కడే ఉన్న స్థలాలు ఉన్నాయి.
కాదేశు బర్నేయాలో వారు చాలా కాలం అక్కడే ఉన్నారు. ఇలాంటి దేవుడు ఎప్పుడు ఏ సమయం వారిని లేపుతాడో, వారిని నడిపిస్తాడో ఎరగకుండానే వారు ఉంటున్నారు అంటే వారు ఎలా ఉంటారో ఆలోచన చేయండి. అదే మాట మనం నేర్చుకునే మాట. ఎలా ఉండాలి? దేవుడు ఎప్పుడు మేఘము ఎప్పుడు పైకి లేస్తుందో అనే ఒక సూచన ఉన్నది కనుక వారి దృష్టి అంతా ప్రతిరోజు దేని మీద ఉంటుంది చెప్పండి? మేఘం మీద ఉంటుందా లేదా? అదే చెప్పాలి. మరి మెలకువగా ఉంటారు వారు, మెలకువగా. ఆ మాట పట్టుకోండి, మాట నేర్చుకోండి. మాటలో ఉన్నది ఎంతో ఆత్మీయమైన జ్ఞానం. దేవుని పిలుపు ఎప్పుడొస్తుందో తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు కూడా తెలుస్తుందా మనకు? నిన్ను నన్ను ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు. పరిశుద్ధులందరినీ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు పైకి. దేవుడు ఎప్పుడొస్తాడో కూడా మనకు తెలియదు. అలాగని వారు ఎలాగున్నారు? మెలకువగా ఉన్నారు. ఎప్పుడు వారి దృష్టి పైకి మేఘం మీద ఉన్నది, వారి దృష్టి భూమి మీద లేదు. దేవుని ప్రజల దృష్టి భూమి మీద కాదు, పైకి ఉండాలని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఉన్నది. మనం ఎప్పుడు పైకి చూసే వారంగా ఉండాలి, కిందికి చూసే వారంగా ఉండొద్దు. ఎప్పుడైనా భూమి మీద కానీ క్రింది భాగాలు కానీ మనం చూస్తే అందులో ఏం దొరకదు మనకు. ప్రమాదాలే కనిపిస్తాయి, నిరాశనే కనిపిస్తుంది, నిరుత్సాహమే కనిపిస్తుంది. పైకి చూసినప్పుడు అక్కడ ప్రభు కనిపిస్తాడు అని వ్రాయబడింది. పైకి ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. వీరు మేఘాన్ని చూస్తారు, అగ్ని స్తంభాన్ని చూస్తారు. వారెప్పుడు మెలకువగా ఉండి దేవుడు ఎప్పుడు నడుమంటారో అప్పుడు లేస్తారు వారు. ఎంత అద్భుతమైన క్రమమైన జీవితం! అదే విశ్వాస జీవితం అండి. వీరెక్కడ వచ్చున్నారు? చాలా తిరంగా కూర్చున్నారు ఇక్కడిక. అంటే మోషే, మిరియాం పోయింది, అహరోను పోయాడు. మోషే కూడా వెళ్ళవలసి ఉన్నది. మోషేకు తెలుసు, మోషేకు చెప్పేశాడు, ఇక్కడ కూడా చెప్పేశాడు వారందరితో. దేవుడు మోషేను ఇక పైకి పిలుచుకుంటాడు, అక్కడికి వెళ్ళనీయడు. కనుక మోషే కూడా వెళ్ళిపోయే ముందు ద్వితీయోపదేశకాండము అంటే మళ్ళీ ఒకసారి ఉపదేశించడం ప్రారంభించాడు. దేవుని ప్రజల మీద ఎంత ప్రేమ కలిగిన వాడో మోషే. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతము. ఆ ప్రేమ మోషేలో ఎలాగూ దేవుడు ఉంచాడో. ఏ మనుష్యుడు కూడా తన ప్రజల మీద, తన వారి మీద ఇంత ప్రేమ కలిగిన వారు కనిపించరు భూమి మీద. వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, పైకి ప్రజలతోనే ఉండాలనుకుంటున్నాడు. ఎంత ప్రేమ చూడండి! ఏ ప్రజలు వారు? తిరుగుబాటు చేసిన ప్రజలు, ఎన్నోసార్లు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నవారు. మోషేను ఎన్నిసార్లు వారి మీద సనగలేదు, చంపడానికి సిద్ధమయ్యారు. కొంతసేపు నీళ్లు దొరకకపోతే వీరు రాళ్లతో మమ్మను చంపేస్తారు దేవా అన్నాడు. మాంసము దొరకకపోతే సనిగారు, ప్రయాణ ఆయాసములు కలిగినప్పుడు సనిగారు. మోషే మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్న ఆ ప్రజల మీద ఎంత ప్రేమ! మోషే వారిని విడిచి వెళ్ళడానికి దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశాన్ని చూడక, ప్రభు పిలిచినా నేను రానని ఎన్నోసార్లు మాట్లాడిన దేవుడు ఒప్పుకోలేదు. మోషే తన పేరును గ్రంథములో నుండి తీసేయమన్నాడు. ఎవరి కొరకు? ఆ ప్రజల కొరకే. నీ గ్రంథములో నుండి నా పేరు తీసేయి ప్రభువా. ఒకవేళ వీరందరినీ చంపాలనుకుంటావా ఈ అరణ్యములో, మొదట నా పేరు తీసేయి ఆ గ్రంథములో నుండి. ఇంత త్యాగసహితంగా ఎవరైనా చెప్పగలుగుతారండి?
ఆలోచించండి. మోషే మన ప్రభువైన యేసుక్రీస్తునకు సూచనగా ఉంటాడు. మోషే మన ప్రభువైన యేసుక్రీస్తునకు సూచనగా ఉన్నాడు. ప్రజల పక్షాన పోరాడినవాడు, ప్రజల కొరకు తన ప్రాణమునైనా ఇవ్వడానికి సిద్ధపడిన మోషే మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే మన కొరకు ప్రాణమే అర్పించాడు. ఇట్టి మోషే ఇప్పుడు వీరితో మాట్లాడుతూ రెండవసారి ఉపదేశిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, మీరు చేసిన పొరపాట్లు చేయకండి, ఇక నేను ఉండను మీతో. ఇంతకాలం ఎలాగో కొనసాగుతూ వచ్చింది, కానీ సారిసారికి నేను అడ్డుపడ్డాను, దేవుడు కనికరించాడు, కానీ ఇక ముందు ఏం జరుగుతుందో తెలియదు. కనుక ఉపదేశాన్ని ప్రారంభించాడు. రెండవసారి ఉపదేశంలో వెనుకున్న సంగతులన్నిటితో మొదలుపెట్టాడు. ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఎలా ప్రారంభించాము, ఎలా ప్రయాణం చేశాము, ఏ తప్పులు చేశాము. దిస్ రివ్యూ అంటారు. మన తప్పులను మనం గుర్తెరిగి సరి చేసుకొని ముందుకెళ్ళాలి. జీవితంలో ఎప్పుడైనా అయిపోయి జరిగిపోయిందిలే అనుకోవద్దు. జరిగిన దాన్ని గురించి మరొకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఇలా జరిగింది నాకు? దైవ సన్నిధిలో చింతన అంటారు దాన్ని. సో మెడిటేటింగ్. కుటుంబంలో మనకు సమస్యలు ఉన్నాయా? శరీరములో సమస్యలు ఉన్నాయా? అవి కొనసాగుతున్నాయా? మనము వేసారిపోతున్నామా? వాటిని దాటలేక, అనుభవించలేక కృంగిపోయి నిరాశలోనికి వెళ్తున్నామా? అయినా వాటిని తప్పించుకోలేకపోతున్నామా? ఇలాంటి స్థితిలో నిజమైన విశ్వాస జీవితంలో దైవ సన్నిధిలో కనిపెట్టేది చింతన చేసేది నేర్చుకోవాలి. చింతించేది కాదు. చింతన చేయడం అంటే దేవుని సన్నిధిలో వాటిని గూర్చిన ఆలోచనలు. అప్పుడు మనకు చాలా విషయాలు బయలుపడతాయి. ఎక్కడెక్కడ నేను పొరపడ్డాను, అక్కడ నీవు మాత్రమే, ప్రభు మాత్రమే ఉంటాడు. మోమాట పడడానికి ఏముండదు. మరొకడు లేడు, మరొకడు వినడు. అక్కడ తప్పైతే తప్పు ప్రభువా, నేను తప్పు చేశాను. ఒప్పుకున్నవాడు కనికరింపబడతాడు, వాడు వర్ధిల్లుతాడు అని రాశాడు సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో. అప్పుడు కూడా మనము మార్చుకోకపోతే, లేదు ప్రభు, అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేసామనుకోనండి, ఇక దాని అర్థమేముండదు. అది చింతన అనరు, అది డిబేట్ అంటారు. దేవునితో కూడా డిబేట్ చేసేవారు, పోరాడేవారు ఉన్నారు. అట్టి వారిని గురించి మనము ఆలోచన చేయని అవసరం లేదు. వారి గతి వారికి ఉంటుంది. మనము మాత్రము దైవ సన్నిధిలో మన పొరపాట్లను కానీ మన జీవితాన్ని కానీ పరిశీలన చేసుకుంటూ దాని నుండి దాటిపోతూ నేర్చుకుంటూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాల అనుభవం అందుకే ఇచ్చాడు దేవుడు. వీరిక్కడ మోషే మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు అన్నాడు. ఇప్పుడు మీరు యోర్దాను దాటబోతారు, దేవుడు చేసిన వాగ్దానం చేసిన దేశానికి వెళ్తారు. ఎవరు వెళ్తారో చెప్పాడు. ఇప్పుడు చెప్పేదాకా చాలామందికి ఒకవేళ అంటే ఒక ఆతృత ఉండిందచ్చు అనుకుంటాను కదా, ఎవరు వెళ్తామని. కానీ చాలా స్పష్టంగా దేవుడు సెలవిచ్చే మాటలు, మీ ముందు నడిచిన దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు, విశ్వాసముంచని వారు దాటలేరు అన్నాడు. మీ ముందు నడిచే దేవుడు, గతసారి మనం ఆలోచన చేశాం, ఆయన ముందర నడిచి ఎన్ని కార్యాలు జరిగించాడు. ప్రత్యక్షంగా వారు చూచిన వాటన్నిటినీ వారు అనుభవిస్తూనే ఆయన యందు విశ్వాసం ఉంచలేరు అన్నాడు. కనుక ఇప్పుడు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళని వారెవరు? విశ్వాసం ఉంచని వారు. ఈరోజు కూడా దేవుడు మనకు వాగ్దానం చేశాడు. సర్వమానవాళికి ఒక వాగ్దానం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభునందు తమ పాపములను ఒప్పుకొని
రక్షణ అనుభవంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారంతా ఒక వాగ్దానానికి పాత్రులు వారు. వారికి నిత్య జీవం ఉన్నది. సో ఇప్పుడు ఆ వాగ్దానము అలాగున్నది, వాగ్దాన దేశం అలాగే ఉన్నది. కానీ ప్రవేశం ఎవరికి? విశ్వసించిన వారికే, విశ్వాసం ఉంచని వారికి లేదు అన్నాడు. ఇన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు, ఐగుప్తులో నుండి బయలుదేరారు, అయినా ఎవరికి ప్రవేశము లేదు, విశ్వాసం ఉంచని వారికి లేదు. మనం ఎన్ని సంవత్సరాల నుండి ప్రభువును ఎరిగిన క్రైస్తవులముగా పిలువబడుతున్నా, యేసు ప్రభునందు విశ్వసించిన వారని మనలను గురించి అనేకులు చెప్పుకున్నా, మనము కూడా సర్టిఫికేట్లు పెట్టుకున్నా, ఇవేమి పనికిరావు. అక్కడ విశ్వాసము పరీక్షించబడుతుంది. క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉన్నది, నాకు ఇక ఏం పని లేదు, నేను క్రైస్తవుడనని తాగుతూ తినుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ, అలాంటి వారందరినీ దేవుడు ఏం చేశాడు? వారిలో కూడా అలాగే ఉన్నారు. 40 సంవత్సరాలు వారికి సమయం ఇచ్చాడు. దేవుడిచ్చినది నిత్య రక్షణ. మళ్ళీ రక్షణ అనేది రాదు, నిత్యం ఉంటుంది. ఒక్కసారి రక్షణ సిద్ధపరిచాడు. మళ్ళీ మళ్ళీ నిన్ను రక్షించడానికి ప్రభువు మళ్ళీ సిలువ వేయబడడు, సిలువలో వేలాడడు. నిత్య రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. ఆ రక్షణ సిద్ధమే, నిత్యమైనదే. కానీ నీవు నిత్యుడవుగా నిలవాలి రక్షణలో. చాలామంది అపోహలు ఉంటాయి, నాకైతే అనిపిస్తుందండి. అంటే బోధించేవారు కూడా విశ్లేషంగా బోధించక రక్షణ ఎటుపోదు అంటారు. రక్షణ ఎటుపోతుందండి? ఎటుపోతుంది? మళ్ళీ రక్షణ వస్తుందా? ఇదే రక్షణ, నన్ను రక్షింపబడిన రక్షణనే. ఐగుప్తులో నుండి మళ్ళీ మళ్ళీ విడుదల చేస్తాడా? ఐగుప్తులో నుండి విడుదల చేశాడు ఒకసారి. యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ దీని నుండి బయటకు వచ్చేసావు. రక్షించాడు నిన్ను ప్రభు. అది కొనసాగుతున్నది, నీవు కొనసాగాలి దాంట్లో. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రక్షణలలో మీ రక్షణను కొనసాగింపనీయుడి అన్నాడు. ఒక వచనాన్ని చదువుతాను నేను, సరి అయిన పదాన్ని ఉచ్చరిస్తే బాగా మంచిగా ఉంటుంది. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుడి. అంటే ఇప్పుడు తప్పు చేశాను, నా రక్షణ పోయింది, మళ్ళీ రక్షణ పొందాలి అనేది కాదు. రక్షణ ఉన్నది, దాన్ని కొనసాగించుకోవాలి. నీ పాస్పోర్ట్ అయిపోయింది అనుకోనండి, కొత్త పాస్పోర్ట్ ఇస్తారా, దాన్ని రెన్యూ చేసి ఇస్తారు మళ్ళీ, అంతేనా కాదా? రక్షణను కొనసాగిస్తూ ఉండాలి, రక్షణలో నిలిచి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట చాలా తిరుగుబాటు చేశారు. అదే కాదేషు బర్నేయ అనే స్థలములో. అక్కడే నిర్ణయం జరిగింది, దేవుడు అక్కడే నిర్ణయించాడు. ఈ తిరుగుబాటు చేసిన వారిలో ఎవ్వరు మీరు అందులో చేరరన్నాడు. కనుక ఇప్పుడు ఏం చేస్తారు? సరే చేరరు అని 40 రోజులు ఉన్నది కదా, 40 రోజులలో అందరినీ హతమార్చితే అయిపోతుంది కదా, అయిపోతుంది కదా. దేవుడు ఎంతసేపు, 1 రోజు 2 రోజులలో ఒక తెగులు పంపినంటే వేల కొలది లక్షల కొలది చనిపోయారు. ఇలాగూ చెప్పిన దేవుడు మళ్ళీ 40 సంవత్సరాలు వెనుకకు తిప్పాడు. ఎందుకంటే ఈ 40 రోజుల ప్రయాణంలో వారక్కడికి వెళ్లకుండా నేను శాసించిన శాసనం ఉన్నది, మీరెవ్వరూ వెళ్ళరన్నాడు. అది ఖచ్చితం. కానీ దేవుని యొక్క ప్రేమ మళ్ళీ ఎందులో ఉన్నదంటే, మళ్ళీ వాళ్ళను తిరిగి మళ్ళించాడు. చూడండి, ఇంకా గడువు 40 years ఇచ్చాడు, 40 సంవత్సరాల గడువు ఇచ్చాడు. ఈ 40 సంవత్సరాల్లో మార్చబడతారా?
మనసు మార్చుకుంటారా? వీరు పశ్చాత్తాపపడతారా? అయ్యో అయ్యో, దేవుని ఏర్పాటుకు మేము విరోధంగా జీవించాము, దేవుడు మా కొరకు ఏర్పరిచిన ఏర్పాటులో మేము వెళ్లకుండా అడ్డగించాం, మేము మోషేను ఎదిరించాము, సర్వ సమాజమును మేము చెలరేపాము. ఈ పశ్చాత్తాపం రాలేదు. 45 సంవత్సరాలైనా రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అవే చెప్తున్నాడు. వారంతా ఎందుకు చచ్చిపోయారంటే, మీ ముందు నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. 40 సంవత్సరాల్లో బయలుదేరిన వారంతా చచ్చిపోయారు. అది దేవుడు ఆనాడు చెప్పిన మాట నెరవేర్చాడు. దాన్ని మార్చుకోగలుగుతాడా అంటే మార్చుకుంటాడు. దేవుడు మార్చుకోలేడా తన నిర్ణయాలను? పరిశుద్ధ గ్రంథములో ఎన్నిసార్లు కనిపించదు. దేవుడు పశ్చాత్తాపపడను అనే మాట అనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది. యోనాను గూర్చి దేవుడు అనుకున్న, నినివే పట్టణాన్ని నేను నాశనం చేస్తానన్నాడు. అన్నాడా లేదా? 3 రోజుల గడువిచ్చాడు, యోనా ద్వారా ప్రకటింపజేశాడు. వారు ఏం చేశారు? గోనె బట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, పశ్చాత్తాపడ్డారు. అయ్యో ప్రభువా, మమ్మను క్షమించమని కోరుకున్నారు. దేవుడు తన నిర్ణయాన్ని మార్చేశాడు. నినివే పట్టణం పూర్తిగా నాశనం చేస్తాననే దేవుడు దాన్ని ఉండనిచ్చాడు. కారణం వారిలో పశ్చాత్తాపమైంది. ఇశ్రాయేలు ప్రజలను ఒకవేళ అక్కడ వారిని చెప్పినా, మీరు ప్రవేశించరు అని చెప్పినా, 40 సంవత్సరాలు మళ్ళీ వెనుకకు తిప్పి అరణ్యములో నడిపిస్తున్నా, ఈ 40 సంవత్సరాల్లో ఏ మార్పు లేకుండా అదే జీవితం జీవించారు. అదే తిరుగుబాటు, మళ్ళీ మళ్ళీ అవే కోరికలు. ఆ 40 సంవత్సరాలు చూడండి, రిపీట్ అవుతాయి అవే కోరికలు. నీళ్లు రాకపోతే మళ్ళీ ఎదురుబాటు, తిరుగుబాటు. రెండవసారి మాట్లాడవలసి వచ్చింది. మొదటిసారి నిర్గమకాండములో వాళ్ళు మళ్ళీ తిరిగినప్పుడు, రెండవసారి మళ్ళీ మాంసాపేక్ష, మళ్ళీ సనుగులు, మేము వెనకకి వెళ్ళిపోతాం. మార్పు లేని జీవితానికి ఎవరు తప్పించలేరండి. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మార్చుకోవాలి. పొరపాట్లు జరుగుతాయి, పడిపోయే అవకాశాలు ఉన్నాయి, శోధింపబడే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు చాలా కరుణామయుడు. హెచ్చరించనిది, సమయం ఇయ్యనిది దేవుడు శిక్షించడెప్పుడు. నేను పరిశుద్ధ గ్రంథములో చాలా పరిశీలన చేస్తూ వచ్చాను. ఎక్కడైనా వెంటనే శిక్షించినట్లుగా ఉన్నదా? దేవుడు సమయం ఇచ్చిన తర్వాత, అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు కోరహు, నాదాబు, అబీహులు. ఎంతసేపు మోషే సాగిలపడి వారిని బ్రతిమిలాడాడు. అయినా వారు మార్చబడలేదు. వారికి చెప్పాడు, మీకు ఆల్రెడీ ఒక పనున్నది. మీరు లేవీయులు, కహతీయుల వంశస్థులు, మీరు పరిశుద్ధ స్థలం యొక్క పనులు మీకు అప్పగించగా ఇంకా మీరు యాజకత్వాన్ని కూడా కోరుకుంటారా, నాయకత్వాన్ని కూడా కోరుకుంటారా అని వారి ఎదుట సాగిలపడిన వారు హృదయాన్ని మార్చుకోలేదు, కఠినపరుచుకున్నారు. గనుక వారు భూమి నెరబెడిచి వెంటనే పాతాళంలోకి దిగిపోయారు. దేవుని యొక్క కృప చాలా గొప్పదండి. ఆయన మాటలు కఠినమే కానీ హృదయము చాలా మెత్తనిది. ఇంత కఠినమైన శిక్ష విధించిన ఇంకా 40 సంవత్సరాలు బ్రతకనిచ్చి ఎక్కడైనా ఎవరికైనా మార్పు జరుగుతుందేమో, వానికి కనీసం నేను అవకాశం ఇస్తాను అనుకున్నాడు. ఏ ఒక్కడు కూడా మిగులలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక్కడు మాత్రమే అన్నాడు. కాలేబు ఒక్కడు మాత్రమే. ఎంత గొప్ప బలమైన విశ్వాస జీవితం కాలేబుదే. రెండవ
వారి రెండవ మాట ఇక్కడ ఏంటంటే, ఒకటి విశ్వసించని వారు ప్రవేశించరు, రెండవది కాలేబు ప్రవేశిస్తాడు, మూడవది యెహోషువ ప్రవేశిస్తాడు అని చెప్పాడు. ఈ ఇద్దరు ఒక గుంపును డినోట్ చేస్తారు. దే ఆర్ రిప్రజెంటింగ్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎవరు? కాలేబు సామాన్య విశ్వాసే, అంటే విశ్వసించిన వారి లెక్కలో ఉన్నాడు. విశ్వసించని వారంతా వెళ్ళరు, వారు విశ్వసించిన వారు అక్కడికి చేరుతారు. విశ్వసించిన వారి జీవితం మాదిరి కాలేబే. కాలేబును గురించి దేవుడు ఏమన్నాడు చూడండి. ఎందుకు చేరుతాడు అక్కడ? అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును అన్నాడు. అంటే ఆ రాజ్యములో, దేవుని రాజ్యములో ఎవరు చేరుతారు? ఇప్పుడు అయినా అప్పుడైనా దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఎవరు అనుసరిస్తారో వారు చేరుతారండి. పూర్ణ మనసు అంటే ఇంకా హాఫ్ మనసు ఉంటుంది కదా. పూర్ణ మనసు ఎందుకు రాసిండు? ఫుల్ హోల్ హార్టెడ్లీ. కొన్నిసార్లు చెప్తాం కదా, హోల్ హార్టెడ్లీ ఐ లవ్ యూ అంటాం. నా హృదయపూర్వకమైన ప్రేమ తెలియపరుస్తాం. హోల్ హార్టెడ్లీ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై కన్సర్న్ అంటాం. నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అంటే హృదయంలో ఒక భాగము మరొకరికి, ఒక భాగము ప్రభువుకు ఇచ్చేవారి పని ఇక్కడ లేదు. వారిని గురించి రాయబడలేదు. మనం ఏమైపోతామో ఎరగం. మరి ఒకే ఒక మాట ఉన్నది, పూర్ణ మనస్సుతో అనుసరించిన వారు. ఒకవేళ మనము అనుసరించలేదు, పూర్ణ మనస్సు మనకు లేదు, అక్కడ ఇక్కడ రెండు వైపుల మన మనస్సు ఉంటుంది. అయినా చల్నేదో అనుకుంటాం. కానీ మన గతి ఏంటి? వేర్ ఈజ్ మై పొజిషన్? ఎక్కడ నేను? ఈ మూడు గుంపులే వ్రాయబడ్డా ఇక్కడ చేరేవారు. ఒకరు విశ్వాసం ఉంచని వారు విడువబడతారు. దెర్ ఈజ్ నో క్వశ్చన్ అబౌట్ దెమ్. వారిని గూర్చిన ఇక సందేహం లేదు మనకు. విశ్వసించిన వారిలో పూర్ణ మనస్సుతో అనుసరించెను గనుక అన్నాడు. కాలేబు నన్ను అనుసరించాడు గనుక కాలేబును నేను పంపుతానన్నాడా? ఆ పదాన్ని మనం చాలా దీర్ఘంగా ఆలోచించాలి. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వారు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. సమయం వచ్చినప్పుడు లోకములో ఉన్న అపవాది శక్తులను, సమయం దాటిన తర్వాత ప్రభువును, ప్రభు పిల్లలను అనుసరించే విశ్వాస జీవితం పనికిరాదు. అక్కడ ఆ ప్రకటన గ్రంథములో 7 లేఖలు రాసిన ఆ 7 లేఖల్లో ఆఖరి లేఖ లవొదికయ సంఘ లేఖ. అది ఆఖరిలో సంఘమున్న స్థితిని చూపించేది లవొదికయ సంఘము. సంఘములో వ్రాయబడిన సంగతులు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచన చేస్తే మనకు చాలా తెలిసిన మాట. ఏంటి తెలుసా? బైబిల్ చదివేటోళ్ళకి తెలిసేది నోట్ చెప్పండి. అది ఈ మాట తెలియని వారు ఉండరు. మాటలు బాగానే వస్తాయి, మనకు ప్రార్థనలు వస్తాయి, మాట్లాడడానికి కూడా వస్తాయి. జీవితంలో పరిశీలన కొరకు వాడుకోవాలి వాటిని. నులివెచ్చని జీవితాన్ని చూపిస్తూ ఉన్నది ప్రస్తుత క్రైస్తవ లోకం, క్రైస్తవ సంఘం. నులివెచ్చని జీవితం అంటే ఇటు కొంత అటు కొంత, పూర్ణ మనసు లేదు. ఇక్కడ ఉన్నాం అంతే, మనసు కొంత, బయటికి వెళ్తే ఈ మనసు అంత సగం మరొక వైపు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అంగీకరించాలి, దేవుణ్ణి అనుసరించాలి. విశ్వాస జీవితం అంటే అదే. మరొకరు చెప్తే మరొక మాట, ఇక్కడ చెప్తే ఈ మాట. ఇది కాదు, మార్చబడాలి. చాలా కాలం అయిపోయింది, మనకు 40 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు. మోయాబు మైదానంలో ఉన్నాం, ఎప్పుడు లేచి దాటాలని దేవుడు ఎప్పుడు చెప్తాడో తెలియదు. మనం కూడా ఎప్పుడు పిలువబడతామో తెలియదు. మనసును సరి చేసుకోవాలి. కాలేబు ఎటువంటి మనస్సు గలవాడు? పూర్ణ మనస్సుతో అనుసరించినవాడు. 12 మందిలో ఒకడు. 12 మందిని పంపాడు మోషే. అందులో ఒక గోత్రము నుండి, యూదా గోత్రము నుండి కాలేబును పంపాడు. కాలేబు ముఖ్యుడేం కాదు,
మీరు సంఖ్యాకాండం 1వ అధ్యాయం చూసినట్లయితే జనసంఖ్య చేసేటప్పుడు మోషేతో చెప్పాడు, ప్రతి గోత్రము నుండి ఒక ముఖ్యుడైన వారిని పెద్దలను నువ్వు ఏర్పాటు చేయమన్నాడు. ఆ పెద్దలను ఏర్పాటు చేసిన లెక్కలో చూస్తే యూదా గోత్రములో కాలేబు కనిపించడు. అక్కడ జనసంఖ్య చేసేటప్పుడు మాన్యుడైన వాడు, పెద్దగా ఉన్నవాడు ప్రతి గోత్రములో నుండి ఒకరిని రప్పించుకోమన్నాడు. వారి ఎదుట జనసంఖ్య చేయమన్నాడు. అందులో నేను చూశాను కాలేబు ఎక్కడగా లేడు. కానీ కొంతకాలానికి కాలేబు లైమ్ లైట్లోనికి వచ్చేసాడు. మళ్ళీ ఒకసారి ఏమన్నాడంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పటి వరకు కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. అప్పుడు కాలేబు వారి గోత్రములో ముఖ్యుడుగా కనిపించాడు. హౌ ఈజ్ హిస్ గ్రోత్? చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకప్పుడు కనిపించని వాడు మరికొంతకాలానికి కనిపిస్తున్నాడంటే అభివృద్ధి ఉన్నదా? విశ్వాస జీవితంలో అభివృద్ధి ఉన్నదా? నేను కనిపిస్తే మొదటనే నన్ను అప్పుడే కోరుకోలేవు, నేను ఇప్పుడు ఎందుకని విర్రవీగి వెనకబడిపోయిన వారు ఉంటారు, నష్టపోతారు. అప్పుడు మరొకడున్నాడు, నిజమైన విశ్వాస జీవితం, ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు ఏదో నేను చేయాలనే తపన కలిగి సాధన చేసేవారు, తలాంతులు కలిగిన వారు ఎప్పుడు మరుగుగా ఉండలేరు, కొంతకాలమే. అందుకే అపోస్తలుడైన పేతురు రాయబడిన పత్రికలో తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి అన్నాడు. అదే కాలేబుది దీన మనస్సు. పూర్ణ మనస్సుతో అనుసరించిన వాడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? దీన మనస్సు కలిగి ఉన్నాడు. అప్పుడు కాదేశు బర్నేయాలో నేను ఎవరిని పంపాలి? వేగు చూడడానికి పంపాలి. వేగు చూడడానికి పంపాలంటే చాలా ధైర్యవంతులు కావాలి, బలవంతులు కావాలి, చురుకుదనంగా ఉండాలి, తప్పించుకునే జ్ఞానం ఉండాలి, చెప్పిన మాటలన్నీ తెలుసుకొని వాటన్నిటిని సేకరించి తీసుకొని రావాలి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం చదవండి, చాలా విషయాలు మనకు అర్థమైపోతాయి. మోషే ఎన్నో విషయాలు చెప్పాడు. అక్కడికి పోయిన తర్వాత మీరు ఆడుడు పాడుడు తిరుగుడు కాదు, అక్కడ ఉన్న వాటిని చూసి ఆనందించి అక్కడే ఉండడం కాదు, మీరు అక్కడ ప్రతి ఒక్క వస్తువును చెప్పాడు. ఈ వస్తువు తీసుకురండి, ఈ ప్రాంతానికి వెళ్ళండి, వారు ఎలాగున్నారు అంటే చాలా నిష్ఠ కలిగిన వాడు. కాలేబులో మనం ఏం చూస్తున్నామంటే, ఒకటి పూర్ణ మనస్సు, అది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కాలేబులో మళ్ళీ మనం ఒకటి కనుగొన్నది ఏంటంటే దీన మనస్సు గలవాడు, ప్రారంభంలో కనిపించని వాడు, కొంతకాలానికి దేవుని దృష్టిలో కనిపిస్తున్నాడు, మోషే దృష్టిలో. అంటే ఇంతకాలము దీన మనస్సుతో కనిపెట్టాడు, తన వంతు రావాలి, ప్రభు కొరకు నేను పనిచేయాలి, పట్టు వదలలేదు. ఈరోజు నా ఛాన్స్ పోయిందా? నో, ఏం పర్వాలేదు, కానీ నేను నమ్మకంగా ప్రభువును సేవిస్తాను, నమ్మకంగా ప్రభువును అనుసరిస్తాను. మరి కొంతకాలానికి దేవుడు కాలేబును ఆ గోత్రములో నుండి పిలిచాడు. అక్కడి నుండి పంపబడ్డాడు. నిజమైన అంటే దేవుడు ఏర్పరచుకున్న నిజమైన వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆ 12 మందిలో చూడండి, 12 మందిలో 10 మంది ఏం చేశారు? వారు ఈయనలాగానే బలవంతులు. అందుకే వారి గోత్రంలో నుండి ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు. 10 మంది, 2 యెహోషువ, కాలేబు. ఆ 10 మంది ఏ సమాచారం తెచ్చారు చూడండి. ఇక్కడ రాగానే ఏడుపు ప్రారంభించారు వారు. యోగ్యతలు లేకున్నా మేము పెద్దలమని నిలిచేవారికి సూచనగా ఉంటారు వారు. యోగ్యత ఏమున్నది? అసలు నిన్ను వెళ్ళమన్నదే దేని కొరకు? ఏం తీసుకొని రమ్మన్నారు? ఏమి చెప్పమన్నారు? వారు వచ్చారు, మోషే ద్వారా ఈ ప్రకటన జరిగింది, వారు వెళ్ళిపోయారు. రావాలి, మోషేకు చెప్పాలి. దట్ ఈస్ దేర్ డ్యూటీ కదా. వారు ఏం చేశారు? సర్వ సమాజం ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు మేమే పెద్దలము,
ప్రతి గోత్రానికి పెద్దలం మేము కనిపించాలి, వీఆర్ రిప్రజెంటింగ్ యూ అనుకున్నట్లుగా ప్రతి ఒక్కడు నిలిచి అక్కడ మాట్లాడబోతే ఏం మాట్లాడారండి? 10 మంది జనసమూహమును అంతటిని కలవరపరిచేశారు. చాలా భయంకరమైన సంగతి జరిగింది అక్కడ. ప్రతి గోత్రానికి ఒక పెద్దగా ఏర్పరచబడిన పెద్దలలో వారు మోషేకు తెలియజేయవలసిన సమాచారము సర్వ సమాజానికి నిలిచి చెప్పగా, సర్వ సమాజములు ఎలాగుంటారండి? తెస్సలోనికైలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశాడు, అందరికీ విశ్వాసము లేదు అన్నాడు. ఉన్నదా మాట? సర్వ సమాజములో ఎలాంటి మనస్తత్వం? ఆల్రెడీ తిరుగుబాటుదారులు వాళ్ళంతా. ఎన్నిసార్లు తిరుగుబాటు చేయలేదు? ఎన్నిసార్లు ఎదురాడలేదు? ఈ ప్రతి గోత్ర ముఖ్యునికి అర్థం కాదా? వీరికి ఎలా చెప్పాలి? నా చెప్పిన పని నాది కాదు. మోషే తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాం, మోషేకు తెలియజేస్తాం. ఏదైనా బలహీనతలున్నా, మాకు భయం ఉన్నా మోషేకు తెలియజేస్తాం అనుకుంటే సరిపోయేది. వారందరూ సమాచారాన్ని సర్వ సమాజం ఏడవడం ప్రారంభించారు. 20 లక్షల మంది ఏడవడం ప్రారంభించారంటే ఎంత ఘోష జరిగి ఉండొచ్చు అక్కడ. మోషే అసలు పిచ్చోడైపోయి ఉంటాడు నేను అనుకుంటాను. ఏం చేయాలి ప్రభువా? ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఏడుస్తే ఏం చేయాలి? అప్పుడు నిలిచాడు కాలేబు, బట్టలు చింపుకొని లేచి నిలిచి బిగ్గరగా మాట్లాడాడు. అది సంఖ్యాకాండంలో ఉన్న సంగతులు. అందుకే దేవుడు కాలేబును ఏమన్నాడు? పూర్ణ మనసుతో నన్ను అనుసరించువాడు. కాలేబులో ఒక మంచి సాక్ష్యం ఉన్నది, ధైర్యముగా నిలిచే సాక్ష్యం ఉన్నది. దేవుని రాజ్యములో చేరే వారికి ఉండవలసిన అర్హతలు చెప్తున్నాను. పూర్ణ మనస్సుతో అనుసరించేది, దీన మనస్సు గలవారమై ఉండేది, ధైర్యముగా నిలిచేవారంగా ఉండాలి. ధైర్యముగా నిలిచేవారంగా మనము ఆ రాజ్యానికి వెళుతాము అన్నాడు. అక్కడ అనాకీయులున్నా పర్వాలేదు, వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. విచిత్రం ఏంటంటే ఈ కాలేబు అక్కడ మాట్లాడుట మాత్రమే కాదు, వారు స్వాధీనపరుచుకున్న తర్వాత దేవుడు ఒక కన్సెషన్, అంటే కాలేబుకు ఒక ఇది ఇచ్చాడు. కాలేబు ఏది కోరుకుంటే అది ఇవ్వమని మోషేకు చెప్పాడు. మోషే యెహోషువకు చెప్పాడు. ఇప్పుడు ఏం కోరుకోవాలైనా? ఎవరిని గూర్చైతే భయం చెప్పి ఈ ప్రజలందరినీ కలవరపరిచారో ఆ ప్రాంతాన్నే కాలేబు కోరుకున్నాడు. నేను వారిని వెళ్ళగొడతాను. అది విశ్వాసం, అది ధైర్యం. చెప్పడం కాదండి, చాలా చెప్తాను, నేను నేర్చుకున్నాను చాలా, మీకు చెప్తున్నాను. చెప్పకండి ఎక్కువ, నేర్చుకోవడం చాలా మంచిది. చెప్పడం చాలా సులువు, ఏది చెప్తావో అదే నీ మీదకి వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని గురించి ఎలా ఉంటావో మనకు తెలియదు. కాలేబు చెప్పాడు కానీ దాన్ని నెరవేర్చాడు. మరొకడు కాదు, నేనే స్వాధీనపరుచుకుంటాను, ఆ కొండ ప్రాంతాన్ని నాకేవు. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక విశ్వాస జీవితం. ఆ రాజ్యంలో ప్రవేశించకముందు ఎంత మనలను మనము సరిచేసుకునవలసిన అవసరతలు ఉన్నాయో కాలేబు జీవితంలో మనం నేర్చుకుంటాం. 2-3 మాటలు నేర్చుకున్నాం కదా. ఒకటి, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించినవాడు, దీన మనస్సుతో ఉన్నవాడు, ధైర్యముగా నిలిచినవాడు. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి అతని జీవితంలో. తర్వాత యెహోషువ ఉన్నాడు. ఇంకా వీరిని గూర్చి మనం ధ్యానిస్తాము. పరలోక రాజ్యం అంతవరకు సమీపిస్తే అందులోనికి వెళ్దాము, లేక ఇంకా ముందుకు వెళ్దాం. వీరైతే అక్కడే ఉన్నారు మైదానంలో, వీరు ఇంకా పోలేదు. వీరు పోయేదాకా మనం కూడా పోము. ద్వితీయోపదేశకాండము ఇంకా ధ్యానించవలసి ఉన్నది. ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా నేర్చుకుందాం. అనేక విషయాలు మనలో మనం సరి చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, స్తోత్రాలు.
అద్భుతమైన మీ సన్నిధి, మీ ప్రేమను ప్రభువా అనుభవిస్తున్న మీ పిల్లలం మేము ధన్యులమని మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ భాగ్యము లేక ఎందరో లోకములో విచ్చలవిడిగా తిరుగుతూ నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. మమ్మను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు రక్షించావు, మీ పిల్లలుగా స్వీకరించుకున్నావు, మీ సన్నిధిని మాకిచ్చావు, మీ మాటలు మాకిచ్చావు, మీ సహవాసమును మాకిచ్చావు. అద్భుతమైన మీ కృపా హస్తము మాకు తోడుగా ఉంచావు. అందుకై స్తుతిస్తున్నాం ప్రభువా. నేడు మాకు వినిపించిన వాక్య భాగం ఎన్నో మాటలతో మమ్మను దర్శిస్తూ ఉన్నావు. మాలో ఎంతో మార్పు రావాలని మీ వాక్యపు వెలుగులో మేము గ్రహిస్తున్నాము ప్రభువా. ఎవరికి వారమే మీ వాక్యపు వెలుగులో సరిచేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీ ఆత్మచేత మమ్మను బలపరచండి ప్రభువా. హృదయాల్లో నింపినావు, ఫలింపజేయండి. ఇప్పుడు తిరిగి వెళుచున్న ప్రయాణాల్లో అందరికీ తోడై ఉండండి. దూర ప్రయాణాలు చేసి వచ్చారు ప్రభువా, అందరికీ తోడై ఉండి క్షేమంగా నడిపించండి. నన్ను బలపరిచి మీ చిత్తమైతే ఈరోజు ఊరికి వెళ్ళే ప్రయాణంలోనూ తోడై ఉండండి. మీ చిత్తమైతే ప్రభువా మరొకసారి తిరిగి ఆదివారం వీరితో కలుసుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. పూర్ణ శాంతి గలవాని నన్ను మార్చుమా, తరతరముల నీ క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమం చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా మృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా మృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా. వందనాలందరికీ.